హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్రా మీన్సోల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ డిఫరెంట్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను. ఒకే కస్టమర్ లాంగ్ ఫ్రాక్స్ అండి. మోస్ట్లీ 1, 2, 3, 4, 5 మోస్ట్లీ 6 లాంగ్ ఫ్రాక్స్ అండి. 6 లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ఒకే కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో ఈ కస్టమర్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి అయితే ఆర్డర్ అయితే ఇచ్చారండి. సో దాన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే చేశాను. సో 2 శారీస్ అయితే ఓల్డ్ శారీస్ అయితే పంపించారండి. ఆ ఓల్డ్ శారీస్‌ని కూడా కొంచెం నేను డిఫరెంట్ లుక్ తీసుకొచ్చి కొంచెం డిఫరెంట్‌గానే డిజైన్ చేశాను. సో మా డిజైన్స్ అన్ని మీకు ఇవాళ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదైతే నేను రా సిల్క్ అండి. కస్టమర్ అయితే ఇది రా సిల్క్ తీసుకొని పంపించారు. సో దీన్ని ఏదైనా డిజైన్ చేయమన్నారు. సో నేను ఈ రా సిల్క్ తీసుకొచ్చేసి కలంకారీ పీస్ అయితే తీసుకున్నానండి. కలంకారీ పీస్‌ని ఎలా డిజైన్ చేశానో ఒకసారి మీకు చూపిస్తాను. సో నేనైతే స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి నేను కలంకారీ డిజైన్ తీసుకున్నానండి. ఫుల్ స్లీవ్ అయితే వచ్చేసి సో ఎత్తుకోండి. మోస్ట్లీ ఇక్కడ వరకు అయితే వస్తుందండి స్లీవ్ వచ్చేసి ఫుల్ స్లీవ్. ఇలా కలంకారీ తీసుకుని ఇలా హ్యాండ్ డిజైన్ చేసిన తర్వాత సో ఇందులో ఉన్న పీస్ వచ్చేసి ఈ చిన్న పీసెస్ ఉన్నాయి చూడండి. ఈ పీసెస్ నేను కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లో అయితే డిజైన్ చేసుకున్నాను. డిజైన్ డీటెయిలింగ్ అయితే చూడండి ఒకసారి. సో ఇది మొత్తం నేనైతే మిషన్ ఎంబ్రాయిడరీతో అయితే డిజైన్ చేశానండి. టోటలీ మిషన్ ఎంబ్రాయిడరీతో పీసెస్ అయితే కట్ చేసుకుని ఇలా ప్యాచ్ వర్క్ అయితే చేసి దాని మీద మళ్ళీ మిషన్ వర్క్ అయితే ఇచ్చాము. సో మళ్ళీ దీని మీద కూడా చిన్న షేడెడ్స్ అయితే ఇచ్చామండి. సో ఇలా ఉంటుందండి ఫ్రాక్ వచ్చేసి. సో స్ట్రైట్ గా నేనైతే బ్లాక్ ప్లీట్స్ అయితే యూస్ చేశానండి. సారీ, బ్లాక్ ప్లీట్స్ కాదు, స్ట్రైట్ ప్లీట్స్ అయితే యూస్ చేశాను. ఇదిగోండి స్ట్రైట్ ప్లీట్సెస్ ఇలా ఉంటాయి. ప్లీటింగ్ మొత్తం స్ట్రైట్నింగ్ తోనే చేసామండి. కస్టమర్ అయితే చాలా హైట్ ఉంటారు. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయితే నేను నార్మల్ తీసుకున్నాను. ఇది ఫుల్ రా సిల్క్ మెటీరియల్ అండి. మెటీరియల్ కూడా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఓల్డ్ శారీ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సో ఆ శారీకి అయితే చూపిస్తాను. ఇది ఓల్డ్ శారీ అండి. కస్టమర్ అయితే నాకు ఓల్డ్ శారీ పంపించారు. సో ఆ ఓల్డ్ శారీలో నేను ఇలా ఓవర్లాప్ ప్యాటర్న్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ పార్ట్ వచ్చేసి సైడ్ తీసుకున్నానండి. కొంచెం లోయర్ పార్ట్ వచ్చేసి ఈ సైడ్ అయితే తీసుకున్నాను ఇలా ఓవర్లాప్ లాగా. సో ఇక్కడ వచ్చేసి ఇలా డోరీ అయితే ఇచ్చామండి. జస్ట్ ఇక్కడ లాక్ చేసుకునేలాను. స్లీవ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చామండి. సింపుల్ డిజైన్ అయితే చేసాము. బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ నెక్ ఇచ్చాము. చూసారు కదండి సింపుల్ శారీ డిజైన్ కి సింపుల్ డ్రెస్ డిజైన్ ఎలా చేశాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అండి. క్రీమ్ కలర్ ఇది శారీ వచ్చేసి. సో దీనికి నేను మిషన్ వర్క్ అయితే డిజైన్ చేశాను. సో నేనైతే మిషన్ వర్క్ ఎలా డిజైన్ చేశాను ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం పేస్టల్ కలర్స్ అయితే మగ్గం వర్క్ లో అయితే యూస్ చేశానండి. ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మొత్తం షుగర్ బీట్స్ అయితే యూస్ చేశాను. షుగర్ బీట్స్ యూస్ చేసి ఇలా చైన్ స్టిచ్ అయితే జర్దోసితో ఇచ్చి అక్కడక్కడ చిన్న నాట్ ఇచ్చానండి. ఇలా లైన్స్ కింద డిజైన్ చేశాను. మొత్తం యోక్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. సో స్లీవ్ వచ్చేసి 3/4 హ్యాండ్ అయితే తీసుకున్నానండి. హ్యాండ్ డిజైన్ అయితే ఇట్లా ఇచ్చాను. ఇది మొత్తం మగ్గం వర్క్ డిజైన్ అండి. మోస్ట్లీ దీనికి వచ్చేసి 7 మీటర్స్ అయితే యూస్ చేశాను. ఓవరాల్ గా ప్యాటర్న్ అయితే ఇట్లా వస్తుందండి. ఇది డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఇది దీనికైతే ఇంకా దుప్పట్టా అయితే డిజైన్ చేయలేదు. సో నేను దీని దుప్పట్టా డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ పిక్ మళ్ళీ సెకండ్ నేను మీకు పిక్ సెండ్ చేస్తాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చాము. రౌండ్ నెక్ వచ్చేసి జస్ట్ థ్రెడ్స్ ఇచ్చి సింపుల్ గా సింగిల్ ఇచ్చాము బంచ్ ఒకటి. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. సో దీనికి కాంట్రాస్ట్ దుపట్టా వేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతేనండి.
సో నేను దీనికి వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ అయితే యూస్ చేశాను. ఒకసారి డీటెయిలింగ్ చూపిస్తానండి. ఇది మొత్తం ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చేశాను. చిన్న చిన్నగా ఎలా అంటే మోస్ట్లీ ఇది సిల్వర్ జరీ అయితే వాడానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ స్లీవ్ అయితే ఇచ్చాము. ఇదిగోండి పఫ్ స్లీవ్ అయితే ఇలా ఇచ్చాము. సో దీనికి కూడా మోస్ట్లీ మేము 6 మీటర్స్ అయితే యూస్ చేశాను. సో ఇదిగోండి దీని ఫిట్టింగ్ అయితే ఇట్లా వస్తుంది. బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ అయితే ఇచ్చేసామండి. ఇది స్పేస్ సిల్క్ సారీ. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది చిన్నోన్ మెటీరియల్ అండి. కస్టమర్ అయితే శారీ ఇచ్చారు. సో నేను శారీని అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. నెక్ చిన్నగా షేప్ ఇచ్చానండి. ఇది 2 షేడెడ్ శారీ అండి. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. సో కింద బోర్డర్ అయితే చూడండి ఎంత నీట్ గా ఉందో. బోర్డర్ వచ్చేసి స్లీవ్స్ కి వచ్చేసి ఇలా స్లీవ్స్ లో యాక్చువల్లీ పళ్ళు ఇచ్చారండి. ఆ పళ్ళు డిజైన్ నేను 2 బోర్డర్స్ కింద డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చి నార్మల్ అయితే ఇచ్చాము. సో చిన్న థ్రెడ్ చూసేసి చిన్న బంచ్ అయితే ఇచ్చామండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కాటన్ అండి. మొత్తం మెటీరియల్ వచ్చేసి మల్ కాటన్ అంటున్నారు కదండి. సో ఇది కస్టమర్ మల్ కాటన్ లో డిజైన్ చేయమన్నారు. సో నేను దీనికి వచ్చేసి మిషన్ వర్క్ అయితే డిజైన్ చేశాను మల్ కాటన్ లో. ఒకసారి చూడండి. ఇదిగోండి. సో మొత్తం ఇలా బాడీ పార్ట్ మొత్తం నేనైతే మిషన్ వర్క్ ఇచ్చానండి. స్లీవ్ పార్ట్ వచ్చేసి చిన్న బోర్డర్ అయితే డిజైన్ చేశాను. దీనికి ప్లీటింగ్ అయితే ఇచ్చేసి గ్యాదరింగ్ అయితే ఇచ్చామండి. సో ఇలా గ్యాదరింగ్ అయితే ఇచ్చాను మొత్తం ప్లీటింగ్స్ దగ్గర. ఇది మల్ కాటన్ అండి. మోస్ట్లీ ఇది వచ్చేసి 5.5 మీటర్స్ అయితే యూస్ చేస్తాను ఈ ఫ్రాక్ వచ్చేసి. చూసారు కదండి డిజైన్స్. మోస్ట్లీ ఇప్పుడు మీరు చూసిన 6 ఫ్రాక్స్ కూడా ఒకే కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. సో మా డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసారు కదండి. మీకు నచ్చినట్టయితే మా డిజైన్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఏవైనా శారీస్ ఉన్నా ఇలా డిజైన్ కావాలన్నా మా స్టోర్కి పంపించిన మీకు ఏదైనా సరే డిఫరెంట్గా అయితే డిజైన్ చేసి అయితే పంపిస్తామండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓకే, థ్యాంక్ యూ, బాయ్.